ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయము 33వ వచనము. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఆమేన్. ఈ వాక్యము ద్వారా యెహోవా దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నారంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని చెప్పుచున్నారు. అపోస్తులైన పౌలు గారు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి ఇలా చెప్పుచున్నారు, మీరు దుష్ట సాంగత్యం చేస్తున్న వారైతే మీ మంచి నడవడికిని మీరే చెడగొట్టుకున్న వారు అవుతారు అని చెప్పుచున్నారు. అదే యెహోవా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నారు. నీవు స్నేహితులను ఎంచుకునే విషయంలో బహు జాగ్రత్తగా ఉండమని చెప్పుచున్నారు. దుష్ట సాంగత్వము చేయవద్దు అని చెప్పుచున్నారు. అలాగే నీవు బైబిల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు గారిని యోనాతానుని ఒకసారి గుర్తు తెచ్చుకో. దావీదు గారిని సౌలు రాజు గారి చంపడానికి చూసినప్పుడు తన స్నేహితుడైన యోనాతాను దావీదు గారిని రక్షించుకున్నారు. అటువంటి స్నేహితులు ఈరోజు మనకు కూడా లభించాలని నీవు ప్రార్థన చేసి స్నేహితులను ఎంచుకోవడం మంచిది. హల్లెలూయా.